కడప జిల్లాకు ఈ నేర చరిత్రను తెచ్చింది వాళ్ళే. జూదం అనేది, గంజాయి అనేది, ఇంకా ఇలాంటివి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలన్నీ తెచ్చింది, తెరలేపింది వైసీపీ ప్రభుత్వంలోనే. నా వెనకల శక్తి ఎవరున్నారు అని అంటున్నారు. సొంత వాళ్ళ తమ్ముడైన అహ్మద్ బాషా గారు గంజాయి పట్టుబడితే, కొన్ని అసాంఘికవన్నీ పట్టుబడితే వాటికి ఫోన్లు చేసి అధికారులతో మాట్లాడి విడిపించి క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టకుండా నార్మల్ కేసులు పెట్టి వాళ్ళని విడిపించింది ఆయన. ఇప్పుడు ఆయన దేశం వదిలి పరారులో ఉన్నారు. ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటి మీద సంజాయిషి ఇచ్చేవాడు ఎవరూ లేరు. ఆయన వెనకాల ఏ శక్తి ఉంది? ఈయన అమ్జద్ బాషా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏ రోజన్నా ప్రశ్నించినాడా? కడప గురించి ఇట్లా రావాలా, ఇట్లా చేయాలా, ఇట్లాంటి ఉండకూడదు అని ఏ రోజైనా ప్రశ్నించినాడా? ప్రశ్నించాడు. ఎందుకంటే వీళ్ళే ఆ స్థావరాలు పెడతారు. గంజాయి స్థావరాలు వీళ్ళే పెడతారు, జూద స్థావరాలు వీళ్ళే పెడతారు. వీళ్ళు పెట్టి వీళ్ళ అధికారులను పెట్టి ఆ అధికారులతో నడిపిస్తారు. అలాంటి చరిత్ర వీళ్ళది. ఇప్పుడు ఆ ఉనికి చాటుకునే దానికి వాళ్ళకు ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా అని మా ఎమ్మెల్యే గారి మీద, మా వాసన్న గారి మీద బురద జల్లేదానికి నన్ను అడ్డం పెట్టుకొని ఇట్లా మాట్లాడడము, ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతున్నది.